తదుపరి మకరం. మకర రాశి వారికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. మకర రాశి వారికి మరల ఈ సంవత్సరం చాలా మార్పులు కలగబోతూ ఉన్నాయి. గత సంవత్సరం ఇబ్బందిగా ఉన్నటువంటి వీరు ఈ సంవత్సరం చాలా మార్పులు తెచ్చుకోబోతున్నారు. ఆవేశాలు లేకుండా కార్యాలను సాధించుకునేటువంటి కాలం ఈ కాలము. అనవసరమైన భేషజాలకు వెళ్ళకండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే లక్షణం కలిగినటువంటి వారు మకర రాశి వారు. మొండి పట్టుదల వీడి సంయమనంతో కనుక ముందుకు వెళ్ళగలిగితే మకర రాశి వారికి ఈ సంవత్సరము ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. కాబట్టి స్థిరాస్తిని వృద్ధి పొందింపజేసుకుంటారు. ఉద్యోగంలో అయినటువంటి వారికి ఉద్యోగాదులు కలుగుతాయి. జూలై, ఆగస్టు నెలల్లో దంపతుల మధ్య కొద్దిగా వైరం అనేటువంటిది పెరిగినప్పటికీ కూడా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మళ్ళా పరిస్థితులు అనేటువంటివి చక్కబడతాయి. 2023 జనవరి తర్వాత ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. పెళ్లి కానటువంటి వారికి చాలా మంచి ఫలితాలు ఈ సంవత్సరం కలగబోతూ ఉన్నాయి. మకర రాశి వారు ప్రతి శనివారము వెంకటేశ్వర సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా గోవిందనామాలను కూడా జపించండి. వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను ప్రతి శనివారం సమర్పణం చేయండి. చాలా మంచి ఫలితాలు పొందుతారు.